ఉన్నవాళ్లు కాలి బూడిదయ్యారు. ఈ మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర చిందరవందరగా పడున్న కన్యాస్త్రీ వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ మృతదేహం విక్టోరియాదేనని పోలీసులు ఫైల్ క్లోజ్ చేశారు. కానీ చీకటి తర్వాత వెలుగొచ్చినట్టు గర్భిణీ స్త్రీల కోసం విక్టోరియా ఎదురు చూసేది దారుణంగా చంపడానికి. ఇప్పుడు ఇది మూడోసారి ఒక గర్భిణీ స్త్రీని హత్య చేయడం. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఒకే విధంగా హత్యలు చేసే వాళ్ళే ఈ హత్య చేసుంటారని అనుమానిస్తున్నారు. ఇదే విధంగా 2 సార్లు హత్యలు జరిగాయి. 2 సంవత్సరాల క్రితం డాక్టర్ మల్లికాని ఎలా చంపారో అదే విధంగా చంపారు. ఇది పోలీసుల సమాచారం. ఈ విక్టోరియా ఎంతకీ ఇంకా జీవించే ఉందా ఫాదర్? నాకు తెలీదు. కొద్ది రోజుల నుంచి